మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో మీరు ఆల్మోస్ట్ ఈ మెథడ్ చూస్తే లిస్ట్లో ఉన్న మెథడ్స్ లాగే ఉంటాయి, అవునా కదా? ఎస్ సార్. ఇవన్నీ లిస్ట్లో ఉన్న మెథడ్సే. నెక్స్ట్ ఇన్సెట్ మెథడ్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే యాడ్ మెథడ్లో రెండు ఉంటాయి అనమాట. యాడ్ ఐటమ్, యాడ్ ఐటమ్ కామా ఇండెక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఆ సెకండ్ యాడ్ మెథడ్ ప్లేస్లో ఈ ఇన్సర్ట్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక ఐటమ్ని మనకు కావాల్సిన ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ మెథడ్. అక్కడ యాడ్లోనే అది రెండు చేసుకోవచ్చు. ఒకటి ఇన్సర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా పొజిషన్ బేస్ చేసుకుని ఐటమ్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఇంటూ పొజిషన్. నెక్స్ట్ నేమ్ బేస్ చేసుకొని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ స్ట్రింగ్ ఐటమ్ నేమ్. నెక్స్ట్ చాయిస్లో ఉన్న అన్ని ఐటమ్స్ని డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్ ఆల్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ ఐటమ్ లిజనర్. సో మనం సెలెక్ట్ చేసుకున్న పొజిషన్, మనం ఏదైనా పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ ఇంటూ పొజిషన్. పొజిషన్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఐటమ్ నేమ్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ స్ట్రింగ్ ఎస్టిఆర్. ఇవి మెథడ్స్ అన్న. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నట్టువే ఉంటాయి, కాకపోతే అక్కడ ఉన్న వాటిలో గెట్ ఐటమ్, గెట్ సెలెక్టెడ్ ఐటమ్స్, గెట్ సెలెక్టెడ్ ఇండెక్సెస్, ఈ రెండు మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఎస్ సార్. సో దీని ప్రోగ్రామ్ చూద్దాము. ఈయన మనం లిస్ట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చూసాం కదా, లిస్ట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చూసాం కదా నాన్న. చూసామా? ఎస్ సార్. చూసినాం సార్. ఒకసారి ఇక్కడ పెట్టున్నాను. ఆ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ప్రోగ్రామ్ని నేను మార్చాను. ఎక్కడ మార్చానో మీరు ఒకసారి చూడండి, తర్వాత నేను చెప్తాను, ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఆబ్జెక్ట్ 1+1 ఆఫర్ అని చెప్పాను కదా. సో ఎక్కడ మార్చానంటే అక్కడ లిస్ట్ అని ఉండేది, ఇక్కడ నేను చాయిస్ అని పెట్టున్నా. లిస్ట్ ప్లేస్లో చాయిస్ సిహెచ్ అని తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ మిగతా కోడ్లో నెక్స్ట్ ఇంకేం మార్చలేదు. ఎక్కడ మార్చానంటే నెక్స్ట్ నేను ఇక్కడ మార్చున్నా. అక్కడ లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, సారీ ఇది చాయిస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని సెట్ బౌండ్స్ క్రియేట్ చేయడము, తర్వాత చాయిస్కి యాడ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం కొన్ని స్టేట్స్ యాడ్ చేయడం. ఓకేనా? ఎస్ సార్. తర్వాత చాయిస్ని యాడ్ చేయడము. ఇక్కడ ఇది ఒకటి. జస్ట్ నేను లిస్ట్ ప్లేస్లో చాయిస్లో ఇక్కడ కూడా చూడండి, చాయిస్ ఆబ్జెక్ట్ అంతే, ఇంకేం లేదు, ఇంకెక్కడ ఏం మార్చలేదు. సో అదే కోడ్లో జస్ట్ ఐ రీప్లేస్డ్ లిస్ట్, wherever list is there, wherever list object is there, that I replaced. అంతే, మిగతాదంతా ఏమీ మార్చలేదు. 1+1 ఆఫరే కదా. ఎస్ సార్. రైట్, రన్ చేద్దాం ఒకసారి. ఎస్ సార్.
చూడండి నన్ను ఒకసారి అవుట్పుట్. సో మన నిన్న ప్రోగ్రామ్ లో లిస్ట్ వచ్చింది. లిస్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఇది వచ్చింది. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ యారో మార్క్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకు మన చాయిస్ లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అని చూపిస్తుంది. దీంట్లో ఉన్న ఐటమ్స్ అంటే ఇక్కడ మన స్టేట్స్ తీసుకున్నాం కాబట్టి స్టేట్స్ అని చూపిస్తుంది. నేను ఏ స్టేట్ సెలెక్ట్ చేస్తే ఆ స్టేట్ పైన చూపిస్తుంది. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు నేను టీజీ సెలెక్ట్ చేశాను అనుకోండి, సెలెక్టెడ్ స్టేట్. సో సెలెక్టెడ్ స్టేట్ ఈస్ టీజీ. సో పక్కన మనం 4 అనేది పెట్టుకోమంటే దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కౌంట్ చూడడం కోసము 4 వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. సో నిన్న ఫస్ట్ ప్రోగ్రామేనన్నా, లిస్ట్ ప్రోగ్రామ్నే నేను ఏమి మార్చలేదు. ఓన్లీ లిస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఓన్లీ చాయిస్ పెట్టాను అంతే. లిస్ట్ ప్లేస్ లో చాయిస్ పెట్టాను, మిగతాదంతా సేమ్. రైట్. మీకు యాక్చువల్గా నైట్ మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ పెడతాను అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు పెడతాను అన్న. ఎస్ సార్. ఓకే సార్. నెక్స్ట్ మీకు ఈ రికార్డ్ లో ఎక్స్పెరిమెంట్స్ డేట్స్ కూడా ఇప్పుడు పెడతాను. ఆల్రెడీ ఫైనలైజ్ చేశాను. ఓకే సార్. డేట్స్ కూడా పెడతాను, అది చూసుకొని కంప్లీట్ చేసేసుకోండి. సో రేపు క్లాస్ ఎప్పుడు పెట్టుకుందాం నాన్న? వాయిస్ కట్ అవుతుంది సార్. రేపు క్లాస్ ఎప్పుడు పెట్టుకుందాము? 10 to 11 సార్. 1 to 2 సార్. ఏరా 1 to 2:30 పెట్టుకుంటాం సార్. 1 to 2:30 వరకు సార్. లేదు, రేపు పండగ సార్ ఎందుకు అప్పుడు మనకి అనుకుంటే సార్ 10 స్టార్ట్ చేసుకున్నాం సార్. కాదురా, రేపు పండగ ఎందుకు అనుకుంటే ఎల్లుండి పెట్టుకుందాం, నో ప్రాబ్లం. మనకేమి తొందర ఏం లేదు, మీ ఇష్టం. ఓకే ఎల్లుండి సార్. పెట్టుకుందామా? ఎల్లుండి పెట్టుకుందాం అంటే ఎల్లుండి పెట్టుకుందాం. ఎందుకంటే కొంతమంది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎస్ సార్, గుడికి పోతా ఉంటారు. ఎస్ సార్. అవును, రైట్. ఎల్లుండి పెట్టుకుందాం అయితే. ఓకే సార్. ఎల్లుండి హాలిడేనా కాదంగా డిసైడ్ అవ్వలేదు. సరే, ఎల్లుండి అయితే పెట్టేసుకుందాం కన్ఫామ్ గా. ఎల్లుండి ఓకే సార్. ఈవినింగ్ పెట్టుకుందామా? ఈవినింగ్ పెట్టుకుందామా? ఓకే సార్. ఈవినింగ్ ఏ టైం? 6 సేమ్ ఇదే to టైం, 7 సార్. 6 to 7. ఎల్లుండి అయితే 6 to 7, కొంచెం ఏమన్నా మిగిలితే 7:30 అట్లా. ఎల్లుండి కంప్లీట్ చేసేస్తాను. రైట్, సరే అన్న. ఓకే సార్. బాయ్ సార్. ఓకే, బాయ్ నాన్న. టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ.